దానం చేస్తే నాకు ఈ ధనం ఎక్కడి నుండి వచ్చింది? నేను వ్యాపారం చేసి సంపాదించాను. ఇది నా కష్టార్జితం. నా ఇష్టం వచ్చినట్టుగా దానం చేస్తాను అని దానం చేశాడు అనుకోండి. ఇతడు మర్చిపోయిన విషయం ఏమిటి? ఈశ్వరుడు ఇచ్చాడు అన్న మాట మరచిపోయాడు. వ్యాపారం చేస్తే రావాలి అని ఏమి ఉంది? ఉన్నది పోవచ్చు కదా. అది ఎప్పుడైతే మర్చిపోయాడో అహంకారంతో నేనే సంపాదించి దానం చేస్తున్నాను అని అనుకుంటాడు. మరొక్క మనిషి ఇచ్చిన దానినే మర్చిపోకుండా ఉండాలి అని చెబుతున్నప్పుడు ఈశ్వరుడు ఇచ్చాడు అన్న మాట మరచిపోకూడదు కదా. ఈశ్వర ఆధీనమై జగత్తు నడుస్తోంది. ఆయనను సంతోషపెట్టడానికే సమస్త జీవులకు పనికి వచ్చేటట్టుగా నేను దానం చేస్తాను. ఆయన ఇచ్చిన ధనం ఆయనకు అవసరం లేదు కదా. మరి ఎవరికి ఇస్తే ఆయన సంతోషిస్తాడు? ఎవరి లోపల ఆయన ఉన్నాడో వాళ్లు తింటే ఆయన సంతోషిస్తాడు. ఎవరికి అవసరమై తీసుకుని తింటారో, ఆనందంతో స్వీకరించి తింటారో, వారి ఆనందం చూసి సాక్షిగా లోపల తాను ఉండి సంతోషిస్తాడు.